చిత్తూరు స్ట్రాంగ్ మ్యాన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకప్పుడు జగన్కు అత్యంత సన్నిహితులు, నమ్మిన బంటు కూడా. ఇప్పుడు మాత్రం జగన్ కనిపిస్తే పక్కకు తప్పుకొని పక్క వీధిలోంచి వెళ్లిపోవాలనుకుంటోన్న నాయకుడు ఆయన. పరిస్థితులు అనుకూలిస్తే ఇమీడియట్గా పార్టీ మారిపోయి జగన్ను వదిలించుకొని స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలని ఆయన అనుకుంటున్నారని సమాచారం. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందే తడవుగా పార్టీ మార్చేసి బతికి బట్ట కట్టాలని పెద్దిరెడ్డి అనుకున్నా కొన్ని ఇబ్బందుల కారణంగా ఆ పని చేయలేకపోయారు. ఆయన చేరాలనుకున్న పార్టీ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదంటున్నారు. కొంతకాలం ఆగాలని కమలనాథులు సూచించడంతో పెద్దిరెడ్డి ఫ్యామిలీ వెయిటింగ్లో ఉంది. నిజానికి వైసీపీలో సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది ప్రత్యేక స్థానం. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్కు ఆయన నీడలా పెద్ద దిక్కుగా ఉన్నారు. నిన్నటిదాకా రాయలసీమలో వైసీపీకి పెద్దిరెడ్డి ఫ్యామిలీ సామంతరాజులాగా ఉండేవారు. మొత్తం రాయలసీమనే వాళ్లు శాసించారు. వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వకముందు పెద్దిరెడ్డి వర్గం చంద్రబాబు అండతో కూడా రాజకీయాలు చేసింది. వైసీపీ అధికారానికి వచ్చిన తర్వాత మాత్రం జగన్ మెప్పు కోసం చంద్రబాబును ఇబ్బంది పెట్టే చర్యలే చేపట్టింది. చంద్రబాబును కుప్పంలోకి కూడా అడుగు పెట్టకుండా చూడాలని ప్రయత్నించింది. అందుకు అంగల్లు సంఘటనే పెద్ద ఉదాహరణ అని చెప్పొచ్చు. పెద్దిరెడ్డిని జగన్ పూర్తి స్థాయిలో నమ్మేసి ఏదైనా చేసుకునేందుకు అధికారం ఇవ్వటంతో వందల కోట్లు స్కాములు చేశారు. పెద్దిరెడ్డి కుటుంబం చెయ్యని భూ కబ్జా లేదు. ల్యాండ్, శాండ్, మైనింగ్ స్కాముల్లో వాళ్ళు సిద్ధహస్తులు. అలా స్కాములు చేసినప్పటికీ జగన్ వారిని చూసి చూడనట్లుగా ఊరుకున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత పెద్దిరెడ్డికి కష్టకాలం మొదలైంది. పుంగనూరులో రామచంద్రారెడ్డి, రాజంపేట లోక్సభ స్థానంలో ఆయన కుమారుడు మిథున్ రెడ్డి గెలిచినప్పటికీ పార్టీ అధికారంలో లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఒకప్పుడు టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టడం, సోషల్ మీడియా వేదికగా వారిపై అసత్య ప్రచారాలకు దిగటంతో ఇప్పుడు ఎదురుదాడులు తప్పడం లేదు. నియోజకవర్గాల్లోకి వాళ్ళు అడుగు పెట్టకుండా టీడీపీ జనం అడ్డుపడుతున్నారు. దాంతో ఇప్పుడు పెద్దిరెడ్డి సైలెంట్ అయిపోయారు. కేవలం జగన్తో సమావేశాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరు కావటం లేదు. జిల్లాల వారీగా టాస్క్ ఫోర్స్ను నియమించారు జగన్. కానీ ఎక్కడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కానీ ఆయన కుటుంబ సభ్యుల పేర్లు కానీ ఆ జాబితాలో లేవు. ఆయన ఎందుకో పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు ఇష్టపడటం లేదు. చిత్తూరు జిల్లా బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో భూమన కరుణాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు జగన్. అయితే పెద్దిరెడ్డిలో ఈ మార్పు వైసీపీలో చర్చకు దారితీస్తోంది. ఆయన కూటమి ప్రభుత్వానికి భయపడినట్లు అర్థమవుతోంది. పెద్దిరెడ్డి కుటుంబం ఇప్పుడు రూటు మార్చింది. జగన్ రెడ్డికి గుడ్ బై చెప్పబోతోంది. ఆ క్రమంలో కూటమిలో ఎవరో వారికి సహాయపడుతున్నారు. బీజేపీ వైపుకు పెద్దిరెడ్డి కుటుంబం కదిలేందుకు వాళ్ళు సాయం చేస్తున్నారని సమాచారం. తొలి ప్రయత్నంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ తమ పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు తీసుకెళ్తోంది. మిథున్ రెడ్డి తనకు కేంద్రంలో ఉన్న పలుకుబడితో పెట్టుబడులను ఆఫ్రికాకు తరలించేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే ఆ ప్రక్రియ మొదలైందని అంటున్నారు. వందలాది లారీల సరుకును ఆఫ్రికాకు తరలించేశారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఏపీతో పాటు ఎక్కడా వ్యాపారం చేయలేమని ఒక నిశ్చయానికి వచ్చిన తర్వాత ఆఫ్రికాకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కొంతకాలం పాటు పార్టీలో యాక్టివ్గా పని చేయలేమని పెద్దిరెడ్డి ఫ్యామిలీ జగన్కు సమాచారం పంపినట్లుగా కూడా తెలుస్తోంది. అది పార్టీ నుంచి బయటకు వెళ్లడానికి సంకేతం అని కూడా అంటున్నారు. ఆ ప్రక్రియ జరుగుతూ ఉండగానే ఒక మంచి రోజు చూసుకొని బీజేపీ వారి అనుమతితో ఆ పార్టీలో చేరబోతున్నారని మరో వార్త ప్రచారంలో ఉంది. ఏపీకి చెందిన కొందరు బీజేపీ నేతలే ఆయనకు అండదండలుగా ఉన్నారన్నది కూడా గుర్తించారు. ఏపీలో వైసీపీని పూర్తిగా వీక్ చేయాలంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీ లాంటి వారిని తమ వైపుకు లాగాలని బీజేపీ నిర్ణయించుకున్నందునే ఆయనకు రూట్ క్లియర్ అయిందని కూడా ప్రచారం జరుగుతోంది. ఏదైనా పెద్దిరెడ్డి వెళ్లిపోతే జగన్కు గట్టి షాక్ మాత్రం ఖాయమేనని చెప్పాలి. రాయలసీమ రీజియన్లో పార్టీకి వెన్నుదన్నుగా ఉండే వాళ్ళు తగ్గిపోతారు. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.